వేడుకొనుచుండగా దేవా ఇదిగో నా తండ్రి ఇంతవరకు దేవా మరి పాటలో సహాయం చేసిన నా ప్రభువ ఇదిగో వాక్య పరిచయంలో నా తండ్రి మాకు కావలసిన ఆత్మీయాహారం దయచేయనా ప్రభావ ఇదిగో మీ పుట్టినరోజున పండుగ మేము సంతోషకరంగా జరుపుకుంటుండగా దేవా మీ ఆత్మ సన్నిధి మా మధ్యను ఉంచమని నేను అడుగుతున్నాను నా ప్రభావ ఇదిగో నా తండ్రి సహాయం దయచేయనా ప్రభా ఇదిగో ఈ కార్యక్రమం అంతట్లో దేవా మీరే ఆత్మతోను సత్యంతోను జరిగించుకోమని అడుగుతున్నాను నా ప్రభు ఇదిగో ఈ కార్యక్రమం మీ పుట్టినరోజు పని అనేక రీతిలుగా అనేకమైన డేట్లో జరుపుకుంటున్నారు నా తండ్రి నిజమైన రోజు అయితే మాకు తెలియదు చలికాలంలో పుట్టినారని మాకు తెలిసిన ప్రభా అదే రకంగా ఏదో ఒక రోజు మేము నిర్ణయించుకుని మీ పుట్టినరోజు పండుగ జరుపుకుంటారు కదా మా మధ్య మీరు మాకు కావాల్సిన ఆత్మీయాహారం దయచేసి ఇక్కడ ఎవరైతే ఏ బిడ్డల ఏ ఆసుపత్రి తీరికలు ఇబ్బంది వచ్చినారో వారి ఆసుపత్రి తీరికలు ఇబ్బందులు తీర్చిదేవా ఇదిగో సంతోషంగా వచ్చిన దేవా ఆశీర్వాదం పొందుకుని తిరిగి వెళ్ళడానికి కూడా ప్రభు దయచేయమని సహాయం చేయమని ఈ కార్యక్రమం అంతా దేవా మీ ఆత్మసంధికి అప్పు చెప్తున్నాం దేవా మీ చిత్తానుసారంగా ఈ కోడికను జరిగించుకొని సహాయం దయచేయమని మా ప్రభు మా రక్షకుడైన యేసయ్య నామమున నడుస్తున్నాం తండ్రి ఆమేన్. చదవలసిందిగా మనం చేస్తున్నాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18 నుంచి 5. యేసేపునకు ప్రదానం చేయబడిన తరువాత వారేకం కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడై యుండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడవైన యేసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు భయపడకుము. ఆమె గర్భమును ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కన్ను ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. యేసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఏరుగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను. కొద్ది గొప్పి ప్రాబ్లంతో వారు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్